శాంతి. ఈరోజు 29/12/25 డిసెంబర్ 29వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కావున దేహ సహితంగా దైహికమైన సర్వ సంబంధాలను మరిచి నన్నొక్కడినే స్మృతి చేయండి మరియు పావనంగా అవ్వండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కావున దేహ సహితంగా దైహికమైన సర్వ సంబంధాలను మరిచి నన్నొక్కడినే స్మృతి చేయండి మరియు పావనంగా అవ్వండి. ఈరోజు ప్రశ్న: ఆత్మకు సంబంధించిన ఏ ఒక్క సూక్ష్మమైన విషయాన్ని సూక్ష్మబుద్ధి కలవారే అర్థం చేసుకోగలరు? ఏ విషయాన్ని? జవాబు: 2 విషయాలు బాబా చెప్పారు ఆత్మకు సంబంధించిన ఏ సూక్ష్మ విషయాలనేది. ఒకటి, సూదిపై తుప్పు పట్టినట్లుగా ఆత్మపై మెల్లమెల్లగా తుప్పు పడుతూ వచ్చింది. అది స్మృతిలో ఉండటం ద్వారా తుప్పు తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తుప్పు వదులుతుందో, అనగా ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతుందో, అప్పుడు తండ్రి వైపు ఆకర్షణ కలుగుతుంది మరియు తండ్రితో పాటు తాను తిరిగి వెళ్ళగలుగుతుంది. ఇదొక గుహ్యమైన విషయము. 2, ఎంతగా తుప్పు వదులుతూ ఉంటుందో అంతగా ఇతరులకు అర్థం చేయించటంలో ఆకర్షించగలుగుతారు. ఈ విషయాలు చాలా సూక్ష్మమైనవి. మందబుద్ధి కలవారు వీటిని అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. భగవాను వాచ: ఇప్పుడు బుద్ధిలోకి ఎవరు వచ్చారు? ఆ గీతా పాఠశాలలు మొదలైన వాటికి వెళ్ళే వారికి భగవాను వాచ అని అనడంతో కృష్ణుడే బుద్ధిలోకే వస్తాడు. కానీ ఇక్కడ పిల్లలైన మీ బుద్ధిలోకైతే ఉన్నతోన్నతుడైన తండ్రియే వస్తారు. ఈ సమయంలో ఇది పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగము. దేహ సహితంగా దైహికమైన సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇదెంతో ముఖ్యమైన విషయము. దీన్ని ఈ సంగమయుగంలో తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మయే పతితంగా అయింది, మళ్ళీ ఆత్మయే పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు, కానీ వారికి ఏమీ తెలియదు. భారతవాసులు పూర్తిగా ఘోరాంధకారంలో ఉన్నారు. భక్తి రాత్రి, జ్ఞానం పగలు. రాత్రి వేళలో అంధకారం ఉంటుంది, పగటిలో ప్రకాశం ఉంటుంది. సత్యుగం పగలు, కలియుగం రాత్రి. ఇప్పుడు మీరు కలియుగంలో ఉన్నారు, సత్యుగంలోకి వెళ్ళాలి. పావన ప్రపంచంలో పతితుల ప్రశ్నే లేదు. ఎప్పుడైతే పతితులు ఉంటారో అప్పుడు పావనులు ఉండే ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. పావనంగా ఉన్నప్పుడు పతిత ప్రపంచం గుర్తుకు కూడా రాదు. ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నారు కాబట్టి పావన ప్రపంచం గుర్తుకు వస్తుంది. పతిత ప్రపంచం చివరి భాగము, పావన ప్రపంచం మొదటి భాగము. అక్కడ పతితులెవ్వరూ ఉండజాలరు. ఎవరైతే పావనంగా ఉండేవారో వారే పతితులుగా అయ్యారు. వారి 84 జన్మలే అర్థం చేయించబడతాయి. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా గుహ్యమైన విషయాలు. అరకల్పం భక్తి చేశారు, అవి అంత త్వరగా వదిలిపోజాలవు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు. ఎంతో కష్టంగా ఏ ఒక్కరిలోనో కూర్చుంటుంది. దేహ సహితంగా దైహికమైన సర్వ సంబంధాలను మరిచి నన్నొక్కడినే స్మృతి చేయండి అన్న ముఖ్యమైన విషయాన్ని తండ్రి తెలియచేస్తారు. ఆత్మయే పతితంగా అయింది, ఆత్మయే పావనంగా అవ్వాలి. ఈ విషయాన్ని కూడా తండ్రియే అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఈ బాబా ప్రిన్సిపల్, స్వర్ణకారుడు, డాక్టర్, బ్యారిస్టర్, సర్వస్వము. ఎవరెవరు బాబా ఈరోజు? ప్రిన్సిపల్, స్వర్ణకారుడు, డాక్టర్, బ్యారిస్టర్, సర్వస్వము. ఆ పేర్లు అక్కడ ఉండవు. అక్కడ ఈ చదువు కూడా ఉండదు. ఉద్యోగం చేసేందుకు ఇక్కడ చదువుతారు. ఇంతకుముందు స్త్రీలు ఇంతగా చదివేవారు కాదు. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నారు. భర్త చనిపోతే ఎవరు సంభాళిస్తారు? కావున స్త్రీలు కూడా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సత్యుగంలో చింతించేందుకు ఇటువంటి విషయాలేవి ఉండవు. అటువంటి సమయాల కోసమే మనుషులు ఇక్కడ ధనము మొదలైనవి పోగు చేసుకుంటారు. చింతించేందుకు అక్కడ అటువంటి ఆలోచన కూడా ఉండదు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేస్తారు.
స్వర్గంలో ఎన్నో ఖజానాలు ఉంటాయి. వజ్ర వైఢూర్యాల గనులన్నీ నిండుగా ఉంటాయి. ఇక్కడ భూమి బంజరుగా అయిపోతుంది, కావున ఇందులో శక్తి ఉండదు. అక్కడి పుష్పాలకు ఇక్కడి పుష్పాలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇక్కడ అన్ని వస్తువుల నుండి శక్తి తొలగిపోయింది. అమెరికా మొదలైన స్థానాల నుండి ఎన్ని బీజాలు తీసుకువచ్చినా శక్తి అయితే తొలగిపోతూ ఉంటుంది. ధరణియే అంటే భూమి అలా ఉంది, కావున ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది పంటలు పండించడానికి. అక్కడైతే ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. కొద్ది సమయం నుంచే మొదలైన స్థానం కాబట్టి అక్కడ ఎక్కువ సతోప్రధానంగా ఉంది, కాబట్టి ఎక్కువ పంటలు తక్కువ ఖర్చుతో తక్కువ కష్టంతో ఉంటాయి. కానీ ఇది పూర్తి 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భారతదేశం, భారత భూమి, కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువైపోయింది సారమంతా. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది, అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. ఇక్కడైతే అన్ని వస్తువులు తమో ప్రధానంగా ఉన్నాయి. ఏ వస్తువులోనూ శక్తి లేదు. ఈ తేడా కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు సతోప్రధానమైన వస్తువులను ధ్యానంలోనే చూస్తారు. అక్కడి పుష్పాలు మొదలైనవి ఎంత బాగుంటాయి. అక్కడి ధ్యానము మొదలైనవన్నీ మీకు కనిపించే అవకాశం ఉంది. బుద్ధి ద్వారా మీకు అర్థం చేసుకోగలరు. అక్కడి ప్రతి వస్తువులోనూ ఎంతటి శక్తి ఉంటుంది. కొత్త ప్రపంచం ఎవరి బుద్ధిలోకి రానే రాదు. ఈ పాత ప్రపంచం గూర్చి అడగకండి. ఎన్నో కోతలు కోస్తూ ఉంటారు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో నిద్రిస్తున్నారు. ఇంకా కొద్ది సమయమే ఉంది అని మీరు అంటే మిమ్మల్ని చూసి నవ్వుతారు కూడా. ఎవరైతే స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తారో వారు యథార్థంగా అర్థం చేసుకుంటారు. ఇది కొత్త భాష, ఆత్మిక చదువు కదా. ఎప్పటి వరకైతే ఆత్మిక తండ్రి రారో అప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేరు. ఆత్మిక తండ్రిని గూర్చి పిల్లలైన మీకు తెలుసు. వారు వెళ్ళి యోగము మొదలైనవి నేర్పిస్తారు. కానీ వారికి నేర్పించింది ఎవరు? ఆత్మిక తండ్రి నేర్పించారు అని అయితే అనరు కదా. బాబా ఆత్మిక పిల్లలకే నేర్పుతారు. సంగమయుగ బ్రాహ్మణులైన మీరే అర్థం చేసుకుంటారు. ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులైన మీరు ఎంత తక్కువ మంది ఉన్నారు. ప్రపంచంలోనైతే రకరకాల జాతులు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, ఎన్ని భాషలు ఉన్నాయో తెలిపే పుస్తకం ఒకటి తప్పకుండా ఉండి ఉంటుంది. కానీ అవేవి ఇక ఉండవని మీకు తెలుసు. సత్యుగంలో ఒకే ధర్మము, ఒకే భాష ఉన్నాయి. సృష్టి చక్రాన్ని మీరు తెలుసుకున్నారు. అలాగే ఈ భాషలన్నీ కూడా ఉండవని మీరు తెలుసుకోగలరు. ఇంతమంది శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. ఈ సృష్టి జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. మీరు మనుషులకు అర్థం చేయిస్తారు, అయినా వారు అర్థం చేసుకోరు. గొప్ప వ్యక్తులతో ప్రారంభోత్సవాన్ని ఎందుకు చేయిస్తారంటే వారు ప్రసిద్ధులైన వారు. ఓహో, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ప్రారంభోత్సవం చేశారు అన్న శబ్దం వ్యాపిస్తుంది. ఈ బాబా వెళ్తే పరంపిత పరమాత్మ వచ్చి ఓపెనింగ్ చేశారు అని మనుషులు భావించరు కదా. వారు అంగీకరించరు. ఎవరైనా గొప్ప వ్యక్తి, కమిషనర్ మొదలైన వారు వస్తే వారి వెనుక ఇతరులు కూడా పరిగెడతారు. కానీ వీరి వెనుక అయితే ఎవరు పరిగెత్తరు కదా. పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ తనులో ఉన్నారన్న సంగతి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు పరిగెత్తరు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరు కొద్ది మందే ఉన్నారు. ఎప్పుడైతే మీరు మెజారిటీగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడే అర్థం చేసుకున్నట్లయితే బాబా వద్దకు పరుగు తీస్తారు. మీకు ఎవరైతే ఈ విషయాలు నేర్పించారో వారి వద్దకు మేము నేరుగా ఎందుకు వెళ్ళకూడదు అని ఒకరు అడిగారు. కానీ సూదిపై తుప్పు అంటుకొని ఉంటే అయస్కాంత ఆకర్షణ ఎలా కలుగుతుంది? ఎప్పుడైతే తుప్పు పూర్తిగా వదిలిపోతుందో అప్పుడు అయస్కాంతం పట్టుకోగలుగుతుంది. సూదికి ఒక మూలకైనా తుప్పు పట్టి ఉంటే అది అంతగా ఆకర్షించలేదు. ఎప్పుడైతే చివర్లో పూర్తిగా తుప్పు అంతా వదిలిపోతుందో, ఎప్పుడైతే అలా అవుతారో అప్పుడు తండ్రితో పాటు తిరిగి వెళ్తారు. ఇప్పుడు మేము తమో ప్రధానులుగా ఉన్నాము, ఇంకా తుప్పు ఉంది అన్న చింత ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తుప్పు శుభ్రమవుతూ ఉంటుంది. మెల్లమెల్లగా తుప్పు తొలగిపోతూ ఉంటుంది. ఈ తుప్పు కూడా మెల్లమెల్లగానే ఎక్కింది కదా, మళ్ళీ అదే విధంగా అది తొలగుతుంది. ఎలా అయితే తుప్పు అంటుకుందో అలాగే అది మళ్ళీ తొలగాలి.
కావున అందుకొరకు బాబాను కూడా స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే కొందరు తుప్పు ఎక్కువగా తొలగింది, కొందరిది తక్కువగా తొలగింది. ఎంతగా తుప్పు తొలగుతుందో అంతగా వారు ఇతరులకు అర్థం చేయించటంలో ఆకర్షిస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వీటిని మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. రాజ్య స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. అర్థం చేయించేందుకు కూడా దినప్రతిదినము యుక్తులు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శనలు, మ్యూజియంలు మొదలైనవి తయారవుతాయని ఇంతకుముందు తెలియదు కదా. ఇంకా ముందు ముందు ఇటువంటివి వెలువడే అవకాశము ఉంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. స్థాపన జరగనున్నది. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. కర్మేంద్రియాలను వశం చేసుకోకపోతే పడిపోతారు. వికారాల్లోకి వెళ్తే సూదికి ఎంతో తుప్పు అంటుకుంటుంది. వికారాల ద్వారా ఇంకా ఎక్కువ తుప్పు పేర్కొంటుంది. సత్య త్రేతాయుగాల్లో చాలా కొద్దిగా మిగిలిన అర్ధకల్పంలో త్వరగా తుప్పు పేర్కొంటుంది. క్రింద పడిపోతారు. కావుననే నిర్వికారులు మరియు వికారులు అని అంటారు. నిర్వికారులైన దేవతల గుర్తులు ఉన్నాయి కదా. దేవీ దేవత ధర్మం ప్రాయలోపమైపోయింది అని తండ్రి అంటారు. కానీ గుర్తులైతే ఉన్నాయి కదా. అన్నింటికన్నా మంచి గుర్తు ఈ చిత్రం. మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని తీసుకొని పరిక్రమణ చేయవచ్చు. ఎందుకంటే మీరు ఈ విధంగా అవుతారు కదా. రావణ రాజ్య వినాశనము, రామరాజ్య స్థాపన జరుగుతుంది. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. ఇప్పుడు ఇది సంగమము. లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయి. డాక్టర్ల బుద్ధిలో ఎన్ని మందులు ఉంటాయి. బ్యారిస్టర్ బుద్ధిలో కూడా అనేక రకాల పాయింట్లు ఉంటాయి. అనేక పాయింట్లతో చాలా మంచి పుస్తకం తయారవ్వవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా భాషణ చేసేందుకు వెళ్ళినప్పుడు ఒకసారి ఆ పాయింట్లను మీ ముందుకు తెచ్చుకోండి. చురుకైన బుద్ధి కలవారు వెంటనే చూసేస్తారు. మొదట మేము ఇలా అర్థం చేయిస్తాము అని వ్రాసుకోవాలి. భాషణ చేసిన తర్వాత కూడా ఇలా అర్థం చేయించుంటే బాగుండేది అని గుర్తుకు వస్తాయి కదా. ఈ పాయింట్లు ఇతరులకు అర్థం చేయించటం ద్వారా బుద్ధిలో కూర్చుంటాయి. టాపిక్ల లిస్ట్ తయారు చేయబడి ఉండాలి. తర్వాత ఒక టాపిక్ను తీసుకొని లోపల భాషణ చెయ్యాలి లేక వ్రాయాలి. ఆ తర్వాత అన్ని పాయింట్లు వ్రాసానా అని చూసుకోవాలి. ఎంతగా కష్టపడితే అంత మంచిది. వీరు మంచి సర్జన్. వీరి బుద్ధిలో ఎన్నో పాయింట్లు ఉన్నాయి అని బాబా అర్థం చేసుకోగలరు కదా. పాయింట్లతో నిండుగా అయిపోతే ఇక సేవ చేయకపోతే ఆనందమే కలగదు. మీరు ప్రదర్శనలు జరుపుతారు. ఒక చోట నుండి 2, 4 వెలువడితే ఇంకో చోట నుండి 6, 8 మంది వెలువడతారు. కొన్ని చోట్లయితే ఒక్కరు కూడా వెలువడరు. వేలాది మంది చూస్తారు, కానీ ఎంత కొద్ది మంది వెలువడతారు. కావున ఇప్పుడు పెద్ద పెద్ద చిత్రాలను కూడా తయారు చేయిస్తూ ఉంటారు. మీరు చురుగ్గా అవుతూ ఉంటారు. గొప్ప గొప్ప వ్యక్తుల పరిస్థితి ఎలా ఉందో కూడా మీరు చూస్తారు. ఎవరికి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి అని పరిశీలించాలి అని బాబా చెప్తారు. నాడిని చూడాలి. నా భక్తులకు చెప్పండి, భగవంతుడు అని ఉన్నతోన్నతుడినే అంటారు అని గీత చెప్పేవారికి ఒక్క ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించండి. తానొక్కడే భగవంతుడు. ఏ దేహధారి మానవుడిని భగవంతుడు అని అనకూడదు. ఇప్పుడు పిల్లలైన మీకు అంతా అర్థమైంది. సన్యాసులు కూడా ఇళ్లను సన్యసించి వెళ్ళిపోతారు. కొందరు బ్రహ్మచారులుగానే వెళ్ళిపోతారు. మళ్ళీ మరుజన్మలో కూడా అలా జరుగుతుంది. జన్మ అయితే మాతృగర్భం నుండి తీసుకుంటారు కదా. ఎప్పటి వరకైతే వివాహం చేసుకోరో అప్పటి వరకు బంధనముక్తులుగా ఉంటారు. సంబంధికులు మొదలైన వారెవ్వరూ అంతగా గుర్తుకురారు. వివాహం చేసుకుంటే సంబంధికులు గుర్తుకొస్తారు. సమయం పడుతుంది. త్వరగా బంధనముక్తులుగా అవ్వరు. తమ జీవన గాథను గూర్చి అయితే అందరికీ తెలుస్తుంది కదా. మొదట మేము గృహస్థులుగా ఉండేవారము, ఆ తర్వాత సన్యాసించాము అని సన్యాసులు కూడా భావిస్తారు. మీది అన్నింటికన్నా పెద్ద సన్యాసము, కావుననే ఇందులో శ్రమ ఉంటుంది. ఆ సన్యాసులు విభూది పూసుకుంటారు, ముండనం చేసుకుంటారు, వేషాన్ని మారుస్తారు. కానీ మీరు అలా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ వస్త్రాలు మార్చవలసిన అవసరం కూడా లేదు. సన్యాసులుగా అయిన తర్వాత ఎలా అయితే ముండనం చేసుకుని విభూది పూసుకుని అలా వేషాన్ని మార్చాల్సిన అవసరం లేదు.
మీరు తెల్ల వస్త్రాలు ధరించకపోయినా నష్టమేమీ లేదు. ఇది బుద్ధి జ్ఞానము. మనం ఒక ఆత్మ, మనం తండ్రిని స్మృతి చేయాలి. దీని ద్వారానే తుప్పు వదులుతుంది మరియు మనం సత్వప్రధానంగా అయిపోతాము. అందరూ తిరిగి వెళ్ళవలసిందే. కొందరు యోగబలం ద్వారా పావనంగా అయిపోతారు, మరికొందరు శిక్షలు అనుభవించి వెళ్తారు. పిల్లలైన మీరు ఈ తుప్పును వదిలించుకునేందుకే కష్టపడవలసి ఉంటుంది. కావున దీన్ని యోగాగ్ని అని కూడా అంటారు. అగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయి, మీరు పవిత్రంగా అయిపోతారు. కామచితిని కూడా అగ్ని అంటారు. కామాగ్నిలో తగలబడి నల్లగా అయిపోయారు. ఇప్పుడిక తెల్లగా అవ్వండి అని బాబా అంటారు. ఈ విషయాలు బ్రాహ్మణులైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోజాలవు. ఈ విషయాలే అతీతమైనవి. వీరైతే శాస్త్రాలను కూడా ఒప్పుకోరు. నాస్తికులుగా అయిపోయారు అని మిమ్మల్ని గూర్చి అంటారు. మేము శాస్త్రాలను చదివేవారము, కానీ మళ్ళీ తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు అని చెప్పండి. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. భగవాను వాచ, వేదోపనిషత్తులు మొదలైనవి చదవటం ద్వారా, దాన పుణ్యాదులు చేయడం ద్వారా ఎవ్వరూ నన్ను పొందలేరు. నా ద్వారానే నన్ను పొందగలరు. తండ్రి వచ్చి అర్హులుగా తయారు చేస్తారు. ఆత్మపై తుప్పు పట్టి ఉంటుంది. అప్పుడు మీరు వచ్చి పావనంగా తయారు చెయ్యండి అని తండ్రిని పిలుస్తారు. ఏ ఆత్మ అయితే తమో ప్రధానంగా అయ్యిందో అది ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానం నుండి తమోగా, రజోగా, సతోగా, ఆ తర్వాత సతో ప్రధానంగా అవ్వాలి. మధ్యలో ఏదైనా గొడవ జరిగితే మళ్ళీ తుప్పు పట్టుకుంటుంది. బాబా మనల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తారు. కావున ఆ సంతోషం ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు. కలియుగంలో ఎంతో తమో ప్రధానులుగా, అవివేకులుగా అయిపోతారు. ఎంతగా ప్రేమించినా అంతగా ఇంకా ఎదుర్కొంటూ ఉంటారు. మా రాజధాని స్థాపన జరుగుతోందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే బాగా చదువుతారో, స్మృతిలో ఉంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. భారతదేశంలోనే అంటుకట్టబడుతుంది. దినప్రతిదినము వార్తాపత్రికలు మొదలైన వాటిలో మీ పేరు ప్రఖ్యాతి అవుతూ ఉంటుంది. వార్తాపత్రికలు అయితే అన్ని వైపులా వెళ్తూ ఉంటాయి. అదే వార్తాపత్రికల వారు ఒకసారి బాగా వ్రాస్తే ఇంకొకసారి చెడుగా వ్రాస్తారు. ఎందుకంటే వారు కూడా చెప్పుడు మాటలపైన నడుస్తారు కదా. ఎవరు ఏది వినిపిస్తే అది వ్రాసేస్తారు. చెప్పుడు మాటలపై ఎంతగానో నడుస్తూ ఉంటారు. దాన్ని పరమతము అని అంటారు. పరమతము ఆసురి మతము, తండ్రిది శ్రీమతము. ఎవరైనా తప్పుడు విషయాలు చెప్తే ఇక రావడమే మానేస్తారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ సేవ అయితే చేస్తారో అది నంబర్ 1 సేవ. ఇక్కడ మీరు సేవ చేస్తారు, అక్కడ మీకు ఫలం లభిస్తుంది. కర్తవ్యం అయితే ఇక్కడ తండ్రితో పాటు చేస్తారు కదా. అచ్చా, మీఠే మీఠే सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మరూపీ సూదికి తుప్పు పట్టుకుంది. దాన్ని యోగశక్తి ద్వారా తొలగించుకొని సతోప్రధానులుగా అయ్యేందుకు కృషి చేయాలి. ఎప్పుడు చెప్పుడు మాటలపై నడుస్తూ చదువును వదిలివేయకూడదు. 2, బుద్ధిని జ్ఞాన పాయింట్లతో నిండుగా ఉంచుకొని సేవ చేయాలి. నాడిని చూసి జ్ఞానాన్ని ఇవ్వాలి. చాలా తీక్షణమైన బుద్ధి కలవారిగా అవ్వాలి. ఈరోజు వరదానము, సదా సాక్షి లేక బేహద్ వైరాగ్య భవ. కలియుగ ప్రపంచపు దుఃఖము, అశాంతితో కూడుకున్న దృశ్యాలను చూస్తూ కూడా సదా సాక్షి లేక బేహద్ వైరాగ్య భవ. కలియుగ ప్రపంచపు దుఃఖము, అశాంతితో కూడుకున్న దృశ్యాలను చూస్తూ కూడా సదా సాక్షి లేక బేహద్ వైరాగి భవ. ఈ కలియుగ ప్రపంచంలో ఏం జరిగినా కానీ మీదైతే సదా పైకెక్కే కళయే. ప్రపంచం కొరకు హాహాకారాలు మరియు మీ కొరకు జై జైకారాలు.
మీరు ఎటువంటి పరిస్థితిలోనూ వ్యాకులత చెందరు, ఎందుకంటే మీరు మొదటి నుండే సిద్ధంగా ఉన్నారు. సాక్షిగా ఈ అన్ని రకాల ఆటలను చూస్తున్నారు. కొందరు ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. సాక్షిగా ఈ చూడటంలో ఆనందంలోనే ఉంటారు. ఎవరైతే కలియుగ ప్రపంచపు దుఃఖము అశాంతితో కూడుకున్న దృశ్యాలను సాక్షిగా ఈ చూస్తారో వారు సహజంగానే బేహద్ వైరాగులుగా అయిపోతారు. స్లోగన్: ఎటువంటి ధరణినైనా తయారు చేసేందుకు వాణితో పాటు వృత్తి ద్వారా కూడా సేవ చేయండి. ఎటువంటి ధరణినైనా తయారు చేసేందుకు వాణితో పాటు వృత్తి ద్వారా కూడా సేవ చేయండి. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధ్వనిలోనే ఉండండి. ఏదైనా మిషన్ను సెట్ చేసినప్పుడు ఒకసారి సెట్ చేయడం ద్వారా అది ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటుంది. ఇదే విధంగా తమ సంపూర్ణ స్థితి లేక బాబా సమానమైన స్టేజ్ మరియు కర్మాతీత స్థితి స్టేజ్ యొక్క సెట్టింగ్ను ఎలా సెట్ చేసుకోవాలంటే దాని ద్వారా సంకల్పాలు, మాటలు మరియు కర్మలు ఆ సెట్టింగ్ అనుసారంగా ఆటోమేటిక్గా జరుగుతూ ఉండాలి. సో ఎలాంటి స్టేజ్ని తయారు చేసుకోవాలి? సంపూర్ణ స్థితి లేక బాబా సమానమైన స్టేజ్ మరియు కర్మాతీత స్టేజ్ అనే సెట్టింగ్ని చేసుకుంటే ఇంకా ఎలాంటి సంకల్పాలు, మాటలు, కర్మలు బాబా ఉండెనో అలాంటి సెట్ చేసి పెట్టామనుకోండి, ఇంకా అవే జరుగుతూ ఉంటాయి. సో మీ మషిన్ని ఈరోజు ఇలాంటి సెట్టింగ్ చేసి ఉంచుతారు కదా. అచ్చా, ఓం శాంతి.